హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికైతే బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. సో బోనాల పండుగ అయితే వచ్చేసింది. ఇదైతే ఈ మాసంలో లాస్ట్ బోనాల పండుగ. అన్ని టెంపుల్స్ దగ్గర అవగానే మనకైతే విలేజెస్లో కూడా బోనాలు అయితే సమర్పిస్తారు. ఒక 1 వీక్ అయిపోతే మనకైతే ఆషాఢ మాసం అయితే అయిపోతుందండి. నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది, ఇంకా పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోతాయి. సో ఇప్పుడైతే నేనైతే మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే పోస్ట్ చేసేసాను బోనాలు అయితే ఎలా జరుపుకున్నాము. అండ్ నేను ఒక ఇన్విటేషన్ వస్తే అక్కడికి వెళ్ళాను, చూసారు కదా. బోనం అయితే చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. అక్కడికైతే వెళ్ళాము. ఆ తర్వాతకి అక్కడ నుండి ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే చాలామంది జనం అయితే వచ్చేసారు. అక్కడైతే బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అయితే చూసేసేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడికైతే చాలా మంది విలేజర్స్ అయితే వచ్చేసారు. సో ఈ స్ట్రీట్లో ఉన్న వాళ్ళైతే చాలా మంది, అండ్ ఇక్కడ దగ్గరలో అయితే ఒక 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే ఫస్ట్ ఈ బ్యాండ్ మేళం అయితే తీసేసుకొని వేరే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి మొక్కుకొని ఇక్కడికైతే వచ్చారు బోనం తీసుకొని. వీళ్ళందరూ అయితే ఇక్కడే బోనాలు అయితే సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారికి. ఈ అమ్మవారు అయితే పోచమ్మ తల్లి అమ్మవారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి అయితే క్లియర్గా చూడండి. ఇక్కడైతే చాలా మంది జనం ఉన్నారు. చూసారు కదా ఎంతమంది వచ్చారో, అసలు ప్లేసే లేదు. టెంపుల్ అయితే చిన్నగా ఉంటుంది కానీ ఎందుకో చాలా విశాలంగా అనిపించింది చూడ్డానికైతే. సో వీళ్ళైతే వచ్చేసి ఒక 3 రౌండ్స్ అయితే వేశారు. ఇందులో కొంతమందికి శిగం కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. వాళ్ళైతే చాలా హల్చల్ చేశారండి. బట్ అలా అమ్మవారు మీదకి రావడం అయితే ఎంత అదృష్టమో. అది చూసి అయితే కొంతమంది నమ్ముతుంటారు, కొంతమంది నమ్మరు. దానికి మనం ఏం చేయలేము. ఇలా అయితే అందరైతే బోనాల కుండలు అయితే దింపేశారండి అమ్మవారి ఆలయం ముందు. సో అక్కడైతే గర్భగుడి దగ్గర అయితే బోనాలు దింపేసేసి అందులో నుండి దీపం అయితే పక్కన పెట్టేసేసి అమ్మవారికి తెచ్చిన బోనం అయితే సమర్పించేస్తున్నారు. అండ్ కల్లుశాఖ అయితే ఇక్కడ పోసారండి. అలా పోసేసేసి అందరైతే చాలా సంతోషంగా వాళ్ళ బోనాన్ని అయితే సమర్పించేశారు. అండ్ ఇప్పుడైతే ఈ బోనాల పండుగ అయిపోవచ్చేసింది కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చే బోనాల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. బోనాల పండుగ అంటే ఎంతో కనువిందుగా జరుగుతుంది. అసలు అది చూడడానికి మన 2 కళ్ళు కూడా సరిపోవు. అలా బోనాలు జరుగుతున్నప్పుడు వచ్చే పాజిటివ్ వైబ్సే వేరు. ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనం చిన్న టెంపుల్కి వెళ్ళినా పెద్ద టెంపుల్కి వెళ్ళినా. సో నేనైతే ఈసారి ఒక్క దగ్గర అయితే కొంచెం పెద్దగా జరిగిన బోనాలు అయితే చూసాను. అదే అండి బల్కంపేట ఎల్లమ్మ బోనాలు. అండ్ ఈరోజు అయితే మనకి లాస్ట్గా లాలు దర్వాజా బోనాలు జరుగుతున్నాయి. అండ్ విలేజెస్లో అందరూ అయితే బోనాలు చేసుకుంటారు. చూసారు కదా ఇక్కడైతే అందరూ నైవేద్యం అయితే పెట్టేశారు. అదైతే తీసుకొచ్చేసి అయితే మనకి గుడి ఆవరణలో ఇక్కడైతే వేస్తారనమాట. ఇలా వేసేసేసి ఆ తర్వాతకి ఆ శాఖ పోసేసి అందరు కొబ్బరికాయలు కొట్టేసి ఎవరి బోనం అయితే వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అండ్ ఇక్కడున్న వేప కొమ్మలు వేపరిలలో అయితే ఇక్కడే వదిలేస్తారండి. అవైతే ఇక్కడే వదిలేసేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అలా అయితే కొంతమంది దర్శనం చేసేసుకుంటున్నారు, లోపలికి గర్భగుడిలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసేసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతారండి. నేనైతే మీకు క్లియర్గా షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసేసాను. వీడియోని అయితే కంప్లీట్గా చూసేసి ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీ దగ్గర బోనాలు అయితే ఎలా జరిగాయి అండ్ ఈసారి ఎంతమంది బోనాలు జరుపుకున్నారు, ఎంత బాగా అనిపించింది ఆ రివ్యూ అయితే పోస్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్.